జనసేనాని పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవడం పిఠాపురానికి కాకుండా ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోటల్ గోకుల్ గ్రాండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్, కడారి తమ్మయ్య నాయుడు, వెన్నపు చక్రధర్ రావు, వెన్న జగదీష్, పిల్లా శివశంకర్ పాల్గొన్నారు. ఈ రోజు కూడా మీరు చేసిన టోటల్ విధ్వంసం ఏం మిగిలేదు. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి కూడా ఎవరో కూడా ఉండకూడదని ఉద్దేశంతో మీరు ఈ 5 ఏళ్ల ప్రస్తావన జరిగింది. పోనీ రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేశారంటే రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా పెంచారు. 12 లక్షల కోట్ల అప్పులు ఈ రాష్ట్రానికి చేశారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఎక్కడ ఏం కనబడదు. వారి స్వయంగా చెప్తున్నారు మేము 2,50,000 కోట్ల సంక్షేమానికి పట్టుకొచ్చేవాడిని చాలా స్వాగతిస్తాం. ఈ సంక్షేమానికి మేము ఎవరు వ్యతిరేకం కాదు. కానీ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. 12 లక్షల కోట్లు అప్పులు చేసి కేవలం 2,50,000, 3 లక్షల కోట్లు సంక్షేమం చేసినప్పుడు మిగతా 9 లక్షల కోట్లకి జవాబుదారీ ఎవరు? ఈ సొమ్మంతా ఏమైపోయింది? మా నాయకులు పవన్ కళ్యాణ్ సగటు రాజకీయ నాయకులు కాదు. మీరు చేసే రాజకీయం ఇగో ఈ కార్యక్రమం చేస్తే ఇది ఓట్లు వస్తాయి, ఈ వర్గాన్ని ఆశ్రయిస్తే ఈ ఓట్లు వస్తాయని చేసే పార్టీ రాజకీయ పార్టీ జనసేన పార్టీ కాదు. ఒక సైద్ధాంతిక నిబద్ధత, కష్టంలో ఉన్న మనిషికి ఆసరాగా నిలబడాలని లేదనేది జనసేన పార్టీ ఒక ఏకైక లక్ష్యం. మేము 10 ఏళ్ల ప్రస్థానంలో మీరు ఆలోచించేయండి మీరు చేసిన కార్యక్రమాలు. ఇందు మొత్తం మేము ఒప్పుకొడుతున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించమని మేము అందరూ కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం చేసే కార్యక్రమం ఎవరిదే చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జన సైనికుడు నాయకుడి యొక్క ఏకైక లక్ష్యం మా నాయకుడిని అత్యుత్తమ స్థానంలో చూడటమే. అత్యంత రాజ్యాధిక వర్గాల జనసేన పార్టీ ఉంది. ఈ రాజ్యానికి కోసం పడుగు పలికిన వర్గాలకి అండగానే ఉన్నాం. కాకపోతే మా లక్ష్య సాధనలో ఒక అడుగు ఎరకేసాం. ఈవేళ రాష్ట్రం ముఖ్యం ఉద్దేశంతో ఈ పుత్రులకి మా లక్ష్యం ఎప్పుడు కలా ఉంటుంది. దానికోసం నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒత్తులో భాగంగా మాకు మా అధ్యక్షులు వారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాకినాడ నుంచి మా అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు, తంగేడు ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. మిమ్మల్ని కూడా నిండు మనసుతో వేడుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు ముందు భాగస్వామ్యంలోకి వెళ్ళాం. దేనికోసం వెళ్ళో కూడా మీరంతా పెద్ద మనసుతో ఆలోచించి మా జనసేన పార్టీ యొక్క మీ బాధ్యత అంతా మీరు నిర్వర్తించి మాకు ఈ ప్రయత్నంలో మిమ్మల్ని కూడా సహకరించండి. నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి. మిమ్మల్ని అందరినీ మనపూర్వకంగా వేడుకుంటూ